ఓం నమో వెంకటేశాయ హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఎప్పట్లానే లైక్ చేసి ప్రోత్సహించండి. అక్టోబర్ నెలకు సంబంధించిన మొదటి గడప దర్శనానికి సంబంధించి లక్కీ డ్రా ఫలితాలు వెలువడడం జరిగిందండి. మీరు కనుక లక్కీ డ్రా వేసుకుని ఉంటే కనుక ఒక్కసారి మీరు నార్మల్ మెసేజ్ని చెక్ చేయండి. మీరు సెలెక్ట్ అవుతే టీటీడీ వాళ్ళు కంగ్రాచులేషన్స్ అనే మెసేజ్ మీకు పంపిస్తారు. ఇది పంపించిన తర్వాత మీరు పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది. మీకు పేమెంట్ చేయడం రాకపోతే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు చేసి పెడతాను. ఇక చాలామంది అడుగుతున్నది ఏంటంటే వామం టికెట్స్ గురించి అండి. వామం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, వామం ఎప్పుడు ఉంటుంది, దర్శనం ఎన్నిసార్లు ఉంటుంది, ఎంతమంది బుక్ చేసుకోవచ్చు, ఎన్ని టికెట్లు ఇస్తారు, అదేవిధంగా దర్శనం ఎక్కడి నుంచి ఇస్తారు, 12 సంవత్సరాల లోపు పిల్లల్ని తీసుకెళ్ళొచ్చా తీసుకెళ్ళకూడదా, మాకు రూమ్స్ పరిస్థితి ఏమిటి, ఇవన్నీ క్వశ్చన్స్ అండి. సో వీటికి ఒక్కొక్కటి నేను వరుసగా చెప్తానండి. వామం మనకు అక్టోబర్ 30వ తేదీన జరగబోతుంది. లాస్ట్ షార్ట్ వీడియోలో నేను సెప్టెంబర్ 30 అని పొరపాటుగా చెప్పడం జరిగింది. అక్కడ నేను కామెంట్ పెట్టి మరీ సరి చేశాను అనమాట. నేను సెప్టెంబర్ అన్నాను, అక్టోబర్ అండి అని. మరొకసారి చెప్తున్నాను, అక్టోబర్ 30న మనకు ఈ కార్యక్రమం జరగబోతుందండి పుష్పయాగం సంబంధించి. ఇక్కడ ఏంటంటే టికెట్స్ మనకు 22వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. జూలై 22వ తేదీ ఉదయం 10 గంటలకండి. ఎందుకు ప్రత్యేకించి డేట్ మరలా చెప్తున్నానంటే, ఇదే డేట్కి మనకు ఆర్జిత సేవలు, అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు అనగా కళ్యాణం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకార సేవ, వీటికి సంబంధించిన సేవలు కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు అనమాట. అందుకని చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి మీరు జూలై 22 ఉదయం 10 గంటలకు అన్నారు, అదే టైంలో కళ్యాణం ఇవి రిలీజ్ చేస్తున్నారు, రెండు నిజమేనా కాదా అని. నిజమేనండి, సేమ్ డేటు సేమ్ టైం అనమాట. డేట్ అదే కాస్త టైం మార్చుంటే సరిపోను, కాకపోతే ఏంటంటే సేమ్ డేట్కే సేమ్ టైంకే రిలీజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. మీకు అక్కడ పుష్పయాగం కనిపిస్తుంది, లేదా సేవల్లోకి వెళ్ళండి, పుష్పయాగం కనిపిస్తుంది, అక్కడ మీరు క్లిక్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ కళ్యాణం కానీ, ఉంజలి సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకార సేవ, ఇవి లక్కీ డ్రా టికెట్స్ కాదండి. ఇవి ఎవరు ముందుగా బుక్ చేసుకుంటే వాళ్ళకి బుక్ అవుతాయి. ఇవి అక్టోబర్ నెలకు సంబంధించినవి. వీటికి మొదటిగా దర్శనం అనేది ఉండదండి. సేవ ఉంటుంది, దర్శనం ఉంటుంది. ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసేవి. అంటే కళ్యాణం మీరు బుక్ చేసుకున్నారనుకోండి, మీకు కళ్యాణంలో మీరు పాల్గొనవచ్చు, అదేవిధంగా దర్శనం కూడా ఇస్తారు. వీళ్ళకు శుభదం నుంచి దర్శనం ఉంటుందండి. శుభదం నుంచి దర్శనం అంటే శుభదం నుంచి ఎంట్రీ అనమాట. దర్శనం అందరికీ జై విజయుల దగ్గర నుంచే ఉంటుంది. మొదటి గడపను ప్రత్యేకించి చెప్తేనే మీరు లోపలికి వెళ్తారు. అలా కాకుండా మీకు శుభదం నుంచి ఎంట్రీ అంటే కనుక మీరు దర్శనం లైన్ అయితే శుభదం ఎంట్రీ నుంచి వెళ్తాం, కానీ అక్కడ దర్శనం మాత్రం జై విజయుల దగ్గర నుంచే ఉంటుంది. ఈ పుష్పయాగానికి సంబంధించి కూడా చాలామంది మాకు ఏమన్నా మొదటి గడప దర్శనం ఉంటుందని అడుగుతున్నారు. మొదటి గడప దర్శనం అనేది ఉండదండి. జై విజయుల దగ్గర నుంచి దర్శనం ఉంటుంది. ఓన్లీ లక్కీ డ్రాక్ మాత్రమే మొదటి గడప దర్శనం ఉంటుంది. రెండవది శ్రీవాణి టికెట్ వాళ్ళకి మొదటి గడప దర్శనం ఇస్తారు. అదేవిధంగా ఎమ్మెల్యే, ఎంపీ బ్రేక్ దర్శనాలు ఉంటాయి చూడండి, వాళ్ళకు కూడా ఇంచుమించుగా మొదటి గడప దర్శనమే ఉంటుందండి. అంటే రాములవారి మేడ అని పిలుస్తాము. ఇంకా అక్కడి నుంచి మనకు ఒక 10 అడుగుల దూరంలో స్వామివారు కనిపిస్తారు. సో ఇంచుమించుగా వాళ్ళు కూడా మొదటి గడప అనుకోండి. సో వీళ్ళకి మాత్రమే మొదటి గడప దర్శనం ఉంటుంది. ఎవరికెవరికి? లక్కీ డ్రాలో వేసుకున్న వాళ్ళకి. అంటే లక్కీ డ్రా అంటే సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టదళ పద్మారాధన, ఇవి కాకుండా మనకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర డైలీ మనకు లక్కీ డ్రా ఉంటుంది చూడండి, అక్కడ లక్కీ డ్రాలో వేసుకున్న వాళ్ళకి ఏ సేవలు? మేల్చాటు వస్త్రము, అదేవిధంగా తిరుపావడి సేవ, పూరాభిషేకము, వీటికి సంబంధించి లక్కీ డ్రాలు ఉంటాయి. సో ఇవి మాత్రమే మొదటి గడప దర్శనాలండి. మిగిలిన వాటికి ఇప్పుడు ఎంత చెప్పిన చూడండి, కళ్యాణం కానీ, అదేవిధంగా ఆర్జిత బ్రహ్మోత్సవము, వీటికి దేనికి కూడా మొదటి గడప దర్శనం ఉండదు. సీనియర్ సిటిజన్స్ కానీ, అంగప్రదక్షిణ చేసుకున్న వాళ్ళకి కానీ, చంటి పిల్లల దర్శనానికి కానీ వీరికి కూడా ఇవ్వడం లేదండి. వామన్ టికెట్స్ వాళ్ళకి కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే పాపం చాలామంది తెలియక ఇవే ప్రశ్నలు మళ్ళీ అడుగుతూ ఉన్నారు. అందుకని ఒకేసారి మీ అందరికీ క్లారిటీ వస్తున్న విషయంతో ఈ విషయం చెప్తున్నారనమాట. సరే, ఈ వామన్ టికెట్స్ గురించి వస్తే కనుక మనకు హోమం జరిగేది అక్టోబర్ 30వ తేదీన, టికెట్ రిలీజ్ చేసేది జూలై 22 ఉదయం 10 గంటలకు. ఒకేసారి మీరు మ్యాక్సిమం 2 టికెట్లు మాత్రమే బుక్ చేసుకోగలుగుతారు.
ఏ ఇద్దరన్నా బుక్ చేసుకోవచ్చండి. భార్యాభర్తలే కానవసరం లేదు. భార్యాభర్తలు బుక్ చేసుకుంటే 12 సంవత్సరాల లోపు పిల్లల్ని మీరు తీసుకుని వెళ్ళవచ్చు. వీళ్ళకు శుభద నుంచి దర్శనం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకు 2 సార్లు అన్నది దర్శనం ఉంటుందన్నమాట. మార్నింగ్ 8 AM వీళ్ళు రిపోర్టింగ్ ఉంటుందండి. సో, మీరు ఈ రిపోర్టింగ్ టైము, అదేవిధంగా దర్శనం టైము, ఎక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, వీటి గురించి ఎప్పుడు కన్‌ఫ్యూజ్ పడకండి. మీరు ప్రశాంతంగా టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. టికెట్ పైన టాప్‌లో మనకు రిపోర్టింగ్ అని రాసి అక్కడ వాళ్ళు ప్లేస్ రాస్తారు. అదేవిధంగా రిపోర్టింగ్ టైం రాస్తారు. సో, రిపోర్టింగ్ టైంకి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతే దర్శనం ఉంటుందన్నమాట. సో, ముందుగానే మనల్ని రమ్మంటారు. సో, ఆ రిపోర్టింగ్ టైంకి మీరు కరెక్ట్‌గా ఏ ప్లేస్‌లో ఉండమన్నారో ఆ ప్లేస్‌లో ఉంటే సరిపోతుంది. అదేవిధంగా మనకు టైం కూడా రాస్తారని చెప్పాం కదా! సో, ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరిని ఏమి అడగనవసరం లేదు. టికెట్ తీసుకుంటారు. టాప్‌లో చదవండి. మీరు దర్శనం డేట్ రాస్తారక్కడ. ఏ ప్లేసో రాస్తారు. ఏ టైంకి వెళ్ళాలో క్లియర్‌గా రాస్తారు. ఒకవేళ మీకు తెలియలేదనుకోండి ఏ టికెట్ అన్నా బుక్ చేసుకున్నప్పుడు, ఒకసారి మీ టికెట్ నాకు పంపించండి. నేను చూసి మీకు చెప్తాను. ఎందుకు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో ఇలా అంటే గనక, శ్రీవారి సేవకు సంబంధించి మనకు ఇప్పుడు ఒకరోజు ముందుగా రిపోర్ట్ చేయమని కొత్తగా పెట్టారన్నమాట రూల్. శ్రీవారి సేవ అంటే ఏంటి, వాలంటీర్ సేవని చూడండి. అన్నదానంలోను, మిగిలిన చోట్ల మనకు సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళకేంటంటే ఒకరోజు ముందు రిపోర్ట్ చేయమన్నారు వాళ్ళని. అంటే రెండో తారీఖున వాళ్ళు బుక్ చేసుకున్నారనుకోండి, ఒకటో తారీఖున వెళ్ళాలి. సో, మీరు శ్రీవారి సేవకు బుక్ చేసుకున్నా మరలా సేమ్ చెప్తున్నాను. మీరు ఆ ప్రింటౌట్ తీసుకోండి. టాప్‌లో మీకు రిపోర్టింగ్ టైం రాస్తారు, డేట్ రాస్తారు. సో, అది చూసుకోండి. సో, అదే ఫైనల్ ఇంకా. ఓకేనండి. సో, మనం ఇప్పుడు వామంటి దగ్గర ఉన్నాం కదండీ! సో, మీకు నేను రిపోర్టింగ్ టైము ఇవన్నీ చెప్పాను కదా! 8 AM. సో, ఇక్కడ మార్నింగ్ ఒక కార్యక్రమం ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఆఫ్టర్‌నూన్ మీరు మళ్ళీ బయటకొస్తారు. మరలా మీరు సౌధం నుంచి ఎంట్రీ ఇస్తారు. మరలా మీకు పుష్పయాగం అయిపోయాక మరలా దర్శనం ఉంటుంది. ఈ విధంగా మీకు 2 సార్లు అన్నది దర్శనం ఉంటుందన్నమాట అండి. సో, ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ ఇంతకుముందు వెళ్ళొచ్చారు. ఆయన చెప్పిన వివరాలే మీకు నేను షేర్ చేస్తున్నాను. నేను వెళ్ళలేదండి ఇది పుష్పయాగానికి. సో, ఈ విధంగా మీరు చక్కగా పుష్పయాగం బుక్ చేసుకోండి. ఇక అక్టోబర్ నెలకు సంబంధించి బుక్ చేసుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలేంటంటే, ముఖ్యంగా ఆర్జిత సేవలకు సంబంధించి వర్చువల్ సేవ లేదా ఆన్‌లైన్ సేవ, ఇవి చాలామంది తెలియక బుక్ చేసుకుంటున్నారండి. ఏమి తెలియడం లేదు అంటే గనక, వాళ్ళు డేట్ చూస్తే ఇప్పుడు ఆగస్ట్ నెలకు కూడా ఉంటాయి అవి. సో, ఆగస్ట్ నెలకు ఉంది కదా! బ్లూ కలర్‌లో చూపిస్తుంది డేటు అని ఏదో ఒక డేట్ బుక్ చేసుకొని ఏదో ఒక సేవ బుక్ చేసుకుంటారు. కళ్యాణమో, ఉంజల్ సేవ ఏదో ఒకటి. బుక్ చేసుకున్న తర్వాత మేము బుక్ చేసేసుకున్నాం. ఇప్పుడు మాకు దర్శనం ఉంటుందా? సేవ ఉంటుందా? ఏముంటుంది? మాకేమీ కనిపించడం లేదు అని చాలామంది కన్‌ఫ్యూజ్ పడుతూ ఉంటారు. చూడండి, వర్చువల్ సేవ అంటే ఏంటంటే మీకు నేను చాలా సింపుల్‌గా వివరిస్తాను. మనకి ఎలాగో దసరా వస్తుంది కాబట్టి, ఈ దశమి టైంలో మనం ఏం చేస్తామంటే, ఈ 10 రోజులకు వెళ్ళే ముందు మనం మన ఆలయాల్లో 10 రోజులు పూజ చేయించుకోవడానికి గాని ముందుగానే డబ్బులు కట్టించుకుంటారు. ఓకేనండి. మీరు ఏదో రోజు వెళ్ళి కుంకుమ పూజ లాంటివి చేయించుకుంటారు కదా! అదే విధంగా ఇక్కడేంటంటే, మీకు డిసెంబర్ నెలలో మీ పెళ్లి రోజు అనుకోండి. స్వామివారి కళ్యాణం చేద్దాం అనుకున్నారనుకోండి. సో, డిసెంబర్ నెలకు సంబంధించి డేట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఏ 22 తారీఖు మీ పెళ్లి రోజు అనుకోండి. డిసెంబర్ 22 స్వామివారి కళ్యాణం. మీ పేరు, ఆ గోత్రం ఇవన్నీ రాసి సబ్మిట్ చేస్తారు. అయిపోతుంది అక్కడితో. సో, దాని అర్థం ఏంటంటే, డిసెంబర్ 22 తారీఖున మీ పేరు మీద స్వామివారి కళ్యాణం జరుగుతుందని అర్థం. ఓకే. టీటీడీ వాళ్ళు వీళ్ళకి దర్శనం కూడా ఇవ్వాలని అనుకుని ఏం చేశారంటే, దర్శనం కూడా ఇస్తున్నారు. ఇప్పుడు దర్శనం ఎలా బుక్ చేసుకోవాలి అంటే గనక, మీరు బుకింగ్ లిస్ట్‌లోకి వెళ్తారు. వర్చువల్ సేవ మీద క్లిక్ చేస్తారు. అక్కడ మీ దర్శనం వివరాలొస్తాయి. మీరు ఏ డేట్‌కి కళ్యాణం చేయించుకుందాం అనుకుంటున్నారో అవి. కింద డౌన్‌లో దర్శన నుండి బుక్ అని ఉంటుంది. ఆ బుక్ మీద క్లిక్ చేస్తే అప్పుడు క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఇదే అసలైన విషయం. ఆ క్యాలెండర్ ఓపెన్ అయిన తర్వాత అవన్నీ రెడ్‌లో చూపిస్తూ ఉంటాయి. సో, మీకు డిసెంబర్ నెల నుంచి, డిసెంబర్ 22 తర్వాత నుంచి సంవత్సరం లోపు ఎప్పుడైనా సరే మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. ఏ మార్చి నెలలోనే వెళ్ళాలనుకున్నారనుకోండి. పిల్లల సెలవులు అటు ఉంటాయి కదా! మార్చి, ఏప్రిల్ టైంలో. అప్పుడు మీరు వెళ్ళాలనుకుంటే గనక ఈ టికెట్ పనిచేసేస్తుందనమాట. సో, మరలా మీరు పేమెంట్ చేయవలసిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ పేమెంట్ చేసేసారు కాబట్టి రూ. 1000. ఓకేనండి. సో, మీరు మళ్ళీ చెప్తున్నాను. బుకింగ్ లిస్ట్‌లోకి వెళ్ళండి. వర్చువల్ సేవ మీద క్లిక్ చేస్తారు. డౌన్‌లోకి వస్తారు.
దర్శనం అని ఉంటుంది. క్లిక్ చేస్తారు. క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. సాధారణంగా అవన్నీ రెడ్‌లో ఉంటాయి. ఎందుకంటే ప్రతి నెల మనకు 23 తారీఖు ఉదయం ఆన్‌లైన్ సేవ డైరెక్ట్ సేవ రిలీజ్ చేస్తూ ఉంటే మధ్యాహ్నం ఆన్‌లైన్ సేవ రిలీజ్ చేస్తున్నారు. సో, కాబట్టి ఇప్పుడు ఈ నెల అక్టోబర్ నెలకు సంబంధించి రిలీజ్ చేస్తున్నారు. సో, అక్టోబర్ నెల డేట్స్ ఈ నెల ఓపెన్ అవుతాయన్నమాట. నెక్స్ట్ మంత్ మనకి నవంబర్ నెల డేట్స్ ఓపెన్ అవుతాయి. సో, ఆ విధంగా మీకు డేట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. అప్పుడు గ్రీన్ కలర్‌లో చూపిస్తాయి. జస్ట్ మీరు ఆ టైంలో ఏం చేయాలంటే ఏదో ఒక డేట్ అదే మీరు ఏ రోజైతే వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేట్ మీద క్లిక్ చేసి ఓకే చేస్తే అయిపోయినట్టేనండి. పేమెంట్ అనేది విధానం ఏముండదు. ఏమి చేయనవసరం లేదు. చాలా స్పీడ్‌గా అయిపోతుంది. నాకు తెలిసి మీరు వర్చువల్ సేవ చేసుకోవడం అనవసరం. చక్కగా మీరు రూ. 300 దర్శనం టికెట్ బుక్ చేసుకొని ప్రయత్నించండి. మీకు వీటి మీద అవగాహన ఉండి, ఆన్‌లైన్ సేవ మాకు ఈజీగా ఉందండి. ఒక 200 ఎక్కువైనా సరే మేము ఈజీగా బుక్ చేసుకోగలుగుతున్నాం అనుకుంటే ఆన్‌లైన్ సేవ బుక్ చేసుకోండి. సో, లేదంటే సింపుల్‌గా కావాల్సిన డేట్ బుక్ చేసుకొని దర్శనానికి వెళ్ళిపోతూ ఉంటే గనుక రూ. 300 దర్శనానికి వెళ్ళండి. ఇది ఆన్‌లైన్ సేవ గురించి. ఇక సీనియర్ సిటిజన్ దర్శనానికొచ్చి, సీనియర్ సిటిజన్ దర్శనానికి ఎవరైతే బుక్ ఉందాం అనుకుంటున్నారో, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే మీరు ఆధార్ కార్డ్ అనేది అప్‌లోడ్ చేయవలసి ఉంటుందండి. ఆధార్ కార్డ్ సైజు 1 ఎంబీ లోపు ఉండాలి. ఇద్దరి ఆధార్ కార్డులు అవసరం లేదండి. భార్యాభర్తలు ఇద్దరివి అవసరం లేదు. సీనియర్ సిటిజన్ ఎవరైతే ఉన్నారో ఆయనది ఒకటే సరిపోతుంది. మీరు ఫుల్ కార్డ్ అంతా అప్‌లోడ్ చేయకండి. సైజ్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. కింద డౌన్‌లో మీ ఫోటో, ఆధార్ కార్డ్ నంబర్ ఉంటుంది కదా! జస్ట్ అదొకటి ఫోటో తీసుకోండి. బాబు మాకు సైజ్ తగ్గించుకొని రావడం లేదు. లాస్ట్ టైమ్ ట్రై చేసాం. సైజ్ ఎక్కువైపోతుంది. అంటే గనక మీరు చేయవలసిన చిన్న పనేంటంటే, ఆధార్ కార్డ్ ఫోటో తీస్తున్నారు కదా! దాన్ని వేరే వాళ్ళకి వాట్సాప్ చేయండి. ఓకే. పంపించారు ఎవరికొకరికి. మీ ఫ్రెండ్‌కి ఎవరికొకరికి. వాళ్ళని తిరిగి పంపించమని చెప్పండి. వాళ్ళని డౌన్‌లోడ్ చేసుకొని మరలా మీకు పంపించమని చెప్పండి. దానితో ఏంటంటే సైజ్ తగ్గిపోతుందండి. సో, ఆ ముక్కనప్పుడు మీరు అప్‌లోడ్ చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది. మీకు ల్యాప్‌టాప్‌లో పెట్టి సైజ్ తగ్గించుకోవడం గానీ, మొబైల్‌లో యాప్‌లు పెట్టి సైజ్ తగ్గించుకోవడం గానీ, ఇవన్నీ చేయకుండా చాలా సింపుల్ టెక్నిక్‌తో మీరు చేయగలుగుతారనమాట. ఇవి సీనియర్ సిటిజన్ దర్శనానికి సంబంధించి. సీనియర్ సిటిజన్ దర్శనాలు మనకు ఎప్పట్లానే 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తున్నారండి. ఓకేనండి. ఉదయం 10 గంటలకొచ్చేసి మనకు అంగప్రదక్షిణ ఉంటుంది 23వ తేదీ. 11 గంటలకేమో శ్రీవారి టికెట్లుంటాయి. మధ్యాహ్నం వచ్చేసి సీనియర్ సిటిజన్ ఉంటాయి. ఈ డేట్స్ ఎప్పుడు కామన్ అండి. ఒకరోజు అటు ఇటు ఉంటుంది కాబట్టి సేమ్ ఇదే డేట్లింక. నెక్స్ట్ మనకి 24వ తేదీ ఉదయం 10 గంటలకు వచ్చేసి రూ. 300 దర్శన టికెట్ రిలీజ్ చేస్తున్నారు. ఈ టికెట్స్ ఎవరన్నా బుక్ చేసుకోవచ్చు. ఒక ఐడీతో 6 టికెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఈ టికెట్లు మీ 6 బుక్ చేసుకున్న తర్వాత ఎవరన్నా రాకపోతే ఆ టికెట్ వేరే వాళ్ళకి వెళ్ళడానికి ఉండదండి. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. టికెట్ క్యాన్సిల్ చేయడానికి ఉండదు. పోస్ట్‌పోన్ చేయడానికి ఉండదండి. ఈ విషయాన్ని మరలా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది పాపం ఎందుకంటే 3 నెలల తర్వాత టికెట్లు కదా ఇవన్నీ. ఆ టయానికి మా ఫ్రెండ్ రావడం లేదండి. అందులో ఇద్దరు రావడం లేదు. వేరే వాళ్ళకి ఇవ్వచ్చా? లేదంటే గనక మేమేమైనా డేట్ ఏమైనా పోస్ట్‌పోన్ చేసుకోవచ్చా అని అడుగుతూ ఉన్నారు. సో, అలాంటి అవకాశాలు లేవండి. ఆల్ బుకింగ్స్ ఆర్ ఫైనల్ అనమాట. ఏమైనా క్యాన్సిల్ చేస్తే టీటీడీ వాళ్ళు క్యాన్సిల్ చేయాలి తప్ప మనం క్యాన్సిల్ చేయడానికి లేదండి. ఇక రూమ్స్ విషయానికొస్తే గనక ఎవరికైతే దర్శన టికెట్లు ఉన్నాయో వాళ్ళకి మాత్రమే రూమ్స్ బుక్ చేసుకోవడానికి ఉంటుందండి కొండపైన. ఈ విషయాన్ని మరలా గుర్తు తెచ్చుకోండి. ఎవరికైతే టికెట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే రూమ్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రూమ్ బుక్ చేసుకోవడంలో కూడా మీరేంటంటే అక్కడ టైమ్ స్లాట్ అనేది ఉంటుంది. ఆ టైమ్ స్లాట్ ఏంటంటే 6-12 అని ఉంటుందండి. మార్నింగ్ 6 AM టు 12 PM. సో, ఇందులో ఏంటంటే దీని ఉద్దేశ్యం మీరు అది బుక్ చేసుకున్నారనుకోండి. ఆ స్లాట్ ఓకే చేసుకున్నారు. సో, మీరేం చేయాలంటే 12 గంటల లోపు మీరు వెళ్ళి రూమ్ తీసుకోవాలి. కనీసం మీరు వెళ్లి స్కాన్ చేయాలన్నమాట. మీ టికెట్ ఉంటుంది కదా! ఆ టికెట్‌ని స్కాన్ చేస్తే రూమ్ ఎక్కడుందో చెప్తారు వాళ్ళు. అది తప్పకుండా చేయాలండి 12 గంటల లోపు. మీరు 1 గంటకో, 12:30కో వెళ్లారనుకోండి రూమ్ ఇవ్వరు మీకు. కాబట్టి మీరు ఎన్ని గంటలకి కొండపైకి చేరుకోగలుగుతారు అన్నది మీరు ముందుగానే ఊహించుకొని, మీ ప్లాన్ తెలుసుకొని, దానికి తగ్గట్టుగా ఆ టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకోండి. మీరు 1 గంటో ఎంత అయిపోతుందో డౌట్‌గా ఉందనుకోండి, మీరేం చేస్తారంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక స్లాట్ ఉంటుంది. దాన్ని బుక్ చేసుకోండి. సో, అప్పుడేమవుతుందంటే మీరు సాయంకాలం 6 గంటల వరకు టైం ఉంటుంది కాబట్టి, మీరు 3 గంటలకెళ్ళినా, 4 గంటలకెళ్ళినా ఇబ్బంది ఏముండదు. సో, ఆ విధంగా చూసుకోండి. రూమ్
కనీసం ఇద్దరు ఉంటే రూమ్ ఇస్తారు, సింగిల్గా ఉన్న వాళ్ళకి రూమ్ ఇవ్వరండి. మరొక విషయం, ఎవరైతే ఈ ఆర్జిత సేవలు బుక్ చేసుకున్నారో, అంటే ఈరోజు లక్కీ డ్రాలో సెలెక్ట్ అయిన వాళ్ళు కానీ, కళ్యాణం కానీ, సీనియర్ సిటిజన్లు కానీ, మిగిలిన వాళ్ళు వీళ్ళందరికీ కలిపి ఒకేసారి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రూమ్స్ ఇస్తారండి. అంతే తప్ప వీళ్ళకి విడివిడిగా ఎవరు, వీళ్ళకంటూ ప్రత్యేకంగా కోటా ఉంటుందండి. అంటే సుప్రభాత్ సేవ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కొన్ని రూమ్స్ అట్టే పెట్టి, మిగిలిన వాళ్ళందరికీ కొన్ని రూమ్స్ అట్టే పెట్టి అలా ఉంటుందండి. అందరికీ కలిపి ఒకేసారి రిలీజ్ చేస్తారు. ఓకేనండి. ఇంకా శ్రీవారి సేవకు సంబంధించి ఇంకా అప్డేట్ ఇవ్వలేదండి. మనకు 27 కానీ 28 కానీ రిలీజ్ చేసే అవకాశం ఉంది, సెప్టెంబర్ నెల పూట. వీటికి సంబంధించి ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే చాలామంది ఈ సీనియర్ సిటిజన్ దర్శనాల గురించి, అదేవిధంగా శ్రీవారి సేవకు మేల్ సేవ అంటే ఏంటి, మేల్ అండ్ ఫీమేల్ సేవ అంటే ఏంటి, సీనియర్ సిటిజన్స్ అంటే సేవ అని చెప్పారు కదా, అవి ఏజ్ లిమిట్ ఎంత ఉన్నాయి, అసలు సేవ ఎలా జరుగుతుంది, ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. వాటికి సంబంధించి వివరంగా మీకు నేను వీడియో చేస్తాను. మన ఛానల్కి లైక్ చేసి ప్రోత్సహిస్తూ ఉండండి. ఓం నమో వెంకటేశాయ.